హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మోమోస్, వెజ్ మోమోస్ చేశానండి. మరి ఎలా వచ్చాయో మీరే చూసేయండి. చాలా రోజుల నుండి అనుకుంటున్నాను మోమోస్ తినాలి అని, కానీ నాకు చేసుకోవటం రాదు. అలాగని బయటకు వెళ్ళి తీసుకొచ్చానండి ఒకసారి. అసలు చండాలంగా ఉన్నాయండి. 300 రూపీస్ పెట్టి తీసుకొచ్చాను. చీజీ మోమోస్ అస్సలు బాగాలేదండి. నేనెందుకు ట్రై చేయకూడదు, ఏమన్నా వంట రానిదన్నా అని చెప్పేసి నేనే ట్రై చేసేసాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చాయండి. చాలా చాలా బాగా వచ్చాయి. మరి ప్రాసెస్ చూసి మీరు కూడా ప్రిపేర్ చేసేసేయండి. ఇక్కడ నేను వెజిటేబుల్స్ తీసుకున్నవి ఏంటంటే క్యాబేజీ, క్యారెట్, ఆనియన్స్, అలాగే జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ ఇవేనండి నేను తీసుకున్నవి. ఇంకా మైదా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేశాను. మైదా, ఆయిల్, ఇంకా వాటరు, సాల్ట్ వేసి ఇలా పిండిని అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మనం తీసుకున్న వెజ్జెస్ని కుక్ చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి చాలా తక్కువ ఆయిల్ యాడ్ చేసేసాను. అందులో గ్రీన్ చిల్లీస్, జింజర్ గార్లిక్ కూడా వేసి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా వెజ్జీస్ కూడా వేసేసానండి. ఇవి కూడా వేసి మనం జస్ట్ సార్ట్అవుట్ చేయాలి అంతే. జస్ట్ ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. మనము చాలా చాలా టేస్టీగా వచ్చాయండి. ఇంత బాగుంటాయా అనిపించింది. ఇంకా మైదా కాబట్టి నాకు ఒకవైపు ఎందుకో అయ్యో మైదా కదా అన్నట్టు అనిపించింది, కానీ దాంతో చేస్తేనే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది కాబట్టి వాటితోటే చేశాను. నెక్స్ట్ టైం నేను గోధుమ పిండితో అయితే ప్రిపేర్ చేస్తాను, అది కూడా చికెన్ మోమోస్. ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చిందండి టేస్ట్. ఇప్పుడు నేను ఏం యాడ్ చేశానంటే ఉప్పు, అలాగే ధనియా పౌడర్, మిరియాల పౌడర్ ఇంతేనండి ఇందులో యాడ్ చేసింది. ఇంకా నేను స్పైసెస్ ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ చేయలేదు. ఇంకా నేనైతే చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఇదే వీడియోలో మీకైతే షేర్ చేసేసానండి. చట్నీ కూడా సూపర్ అంటే సూపర్, చాలా టేస్టీగా వచ్చేసింది. ఫస్ట్ అయితే నేను కొత్తిమీర తీసుకున్నాను, ఇంకా టమాటోస్, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీస్ ఇవన్నీ ఉడికించుకొని టమాటోస్కి పీల్ అవుట్ చేశానండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ తీసుకున్నాను. 1/4 టేబుల్ స్పూన్ వరకు నేను ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసి ఇలా రెడీ చేశాను అనమాట. అసలు టేస్ట్ అయితే చట్నీతోటే వచ్చిందని అయితే నేను చెప్తానండి. అంత టేస్టీగా వచ్చింది. ఇంకా బయట మోమోస్, బయట ఫుడ్ ఏం పనికి వస్తుంది చెప్పండి. ఇంక ఇప్పుడు మనమైతే పూరీలు ప్రిపేర్ చేసుకుందాము. పూరీలు అంటే పూరీలు కాదండి, మోమోస్ అయితే ప్రిపేర్ చేద్దాము. ఇక్కడ నా మోమోస్ షేప్ చూడండి. ఎప్పుడు చేయనోళ్ళు చేస్తే ఇట్లానే ఉంటుంది. నాకైతే ఇదొక్కటే రాలేదండి, మిగతాదంటే పర్ఫెక్ట్గా వచ్చింది. చట్నీ కానీ, స్టఫింగ్ కానీ, స్టీమింగ్ అని చాలా బాగా వచ్చింది. ఇది ఒక్కటే మిస్ అయిందండి. అయినా పిచ్చగా ఇష్టంగా తిన్నారనమాట మా పిల్లలు. ఎప్పుడు తినని మా వారు కూడా తిన్నారంటే అసలు చాలా గ్రేట్ అండి. ఇక్కడ నేను వీడియో కనిపిస్తుందేమో అనుకున్నాను, కొంచెం పైకి వెళ్ళిపోయింది. నా కష్టాలంతా ఇంత కదండి ఇవి మోమోస్ చేయడానికి. అంత ప్రాసెస్ బాగుందిరా నాయన అనుకుంటే ఇవి చేయడంలో నేనైతే ఫెయిల్ అయ్యానని చెప్తున్నాను. చాలా ఫన్నీగా అనిపించింది ఇవి చేసేటప్పుడు. ఎంతైనా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాను నేను మా వారికైతే. ఇంకా నెక్స్ట్ టైం వచ్చేసి ఇంకా పర్ఫెక్ట్గా ఇవి షేప్ చేయడం, డిజైన్ చేయడం అయితే నేర్చుకోవాలి. ఆల్ ఓవర్ అంతా ఇంకా పర్ఫెక్ట్గా అయితే మోమోస్ రెడీ చేయడం వచ్చేసింది. టేస్ట్ వైజ్ అయితే కిరాక్ ఉందండి. మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. షేప్ ఏదైతే ఏమైంది చెప్పండి, మనకు టేస్ట్ ముఖ్యం కదా. సో అలా అని చెప్పేసి డిఫరెంట్ షేప్స్ అన్నీ చేసేసాను అనమాట. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. ఇంకా టేస్ట్ కూడా సూపర్గా వచ్చాయండి. మా పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తిన్నారు. ఇంకా మమ్మీ మోమోస్ చేసింది అని చెప్పేసి రావటంతో స్కూల్ నుండి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వీటి మీదే కూర్చున్నారనమాట. వారికి లాస్ట్కి 4 మిగిల్చారు. ఇంకా నా తిప్పలు చూడండి ఎన్ని షేప్స్ ప్రిపేర్ చేశాను. ఇంకా ముందుగా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నాట్ బ్యాడ్ అండి, ఇది చాలా బాగా వచ్చింది. ట్రై చేస్తూ ఉండగా అదండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. ఇక్కడ స్టీమర్ ప్లేస్లో నేను ఏం చేశానో చూడండి. కడాయి పెట్టాను, అందులో వాటర్ వేసాను, కింద జాలి గిన్నె పెట్టాను, దాని మీద ఇడ్లీ ప్లేట్స్ పెట్టేసి వాటిలో అయితే స్టీమ్ చేస్తున్నానండి. ఏదో ఒక పిచ్చి ఐడియా అయితే వస్తుంది నాకైతే.
టేస్ట్ అయితే బాబా ఏమన్నా ఉందా. మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. ఎవరికైనా తినాలనిపిస్తే ఫస్ట్ అయితే వెజ్ మోమోస్ అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన ఇష్టం మన రాజ్యం అనమాట. నెక్స్ట్ నేనైతే చికెన్ మోమోస్ అయితే ప్రిపేర్ చేద్దాము అనుకుంటున్నాను. ఇంకా రెడీ అయిన మోమోస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్న ఎగ్జైట్మెంట్లో నేనైతే సర్వ్ చేసేసుకున్నాను. సూపర్ 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 అంతే. ఫస్ట్ టైం తిన్నా, అది నా చేత్తో ప్రిపేర్ చేసుకొని చాలా బాగా వచ్చాయండి. మంచిగా స్టీమ్ అయిపోయాయి. ఇంకా చట్నీ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా బాగా కుక్ అయ్యాయి అనమాట. మంచిగా స్టీమ్ అయిపోయాయి. లోపల స్టఫింగ్, ఆ చట్నీ, ఆహా అంతే. ఇంకా మీరు కూడా ట్రై చేయండి, మీరే అంటారు ఆహా అని. ఇంకా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా మోమోస్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి.